అందరికీ నమస్కారములండి. రీసెంట్గా కోల్కతాలో జరిగినటువంటి ఒక అమానవీయ ఘటన యావత్ దేశాన్నే కాదు పక్క దేశాలను కూడా కుదిపేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా దీనిపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక్కటండి, ఇప్పుడు మనం ఇది వెలుగులోకి వచ్చింది, అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూ ఖండిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ అంత సంచలనం కలిగించింది ఇది. కానీ మధ్యలో ఎన్ని జరుగుతున్నాయో అవేవి కూడా బయటికి రాకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. మరి మనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఆడ అయితే చాలండి, ఈ మగ మృగాలకి పసిపిల్ల లేకపోతే ముసలి ప్రాణ ఇవేవి చూడటం లేదండి. మరి ఎందుకు ఇంత నీతి బాహ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మనకు అర్థం కావడం లేదు. ఎప్పుడే మనం ఏదో ధర్నాలు చేయడం, కోతుల ర్యాలీలు, ఆ ర్యాలీలు, ఈ ర్యాలీలు, ఏదో చట్టాల్లో మార్పులు రావాలి, ఆ చట్టానికి చాలా గట్టిగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, ఇవి ప్రతిసారి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి, ఇవన్నీ అనుకుంటున్నామండి. అసలు మనిషిలో ఈ వికృత స్వభావం ఎందుకు పెరుగుతుంది అని దాని మీద మనం దృష్టిని సారించట్లేదేమో అనుకుంటున్నారు. ప్రతి ఘటన వెనుక కూడా ఇప్పుడు ప్రతి ఒక్క స్వభావం ఏర్పడడానికి కూడా దాని వెనుక చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. ఆ కారణాలని వెతకడంలో మనం అందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం వెనకంజ వేస్తున్నామేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక అంత ఆటవిక చర్యకు పురికొల్పేటటువంటి ఆ వ్యక్తిత్వం ఎలా ఫామ్ అయిందో మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ చూడండి, మాదక ద్రవ్యాలు, అసలు ఇప్పుడు మాదక ద్రవ్యాలు కాదు, అసలు మనుషుల్లో నుంచే మొదటి నుంచి కూడా వాళ్ళు గురైనటువంటి స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవచ్చు, వీళ్ళల్లో ఒక ఆ ప్రేమ రాహిత్యం కావచ్చు, ఇవన్నీ కలిసి మనిషిని ఆ మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని పక్కకి నెట్టేసేసి అందులో రాక్షసత్వం అనేది అక్కడ నెలకొంటూ ఉంది. వీళ్ళలో ఏమాత్రం ఉన్న జాలి, దయ ఏదన్నా ఇప్పుడు ఒక మనిషి తత్వం అనేది ఉంటే ఆ విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించరు. ఇంత పసి పిల్లలు, నెలల పిల్లల్ని కూడా ఈ విధంగా రాబందుల్లా పిక్కు తింటూ ఉన్నారు అంటే ఎక్కడండి రక్షణ ఆడపిల్లలకి? అలా ఆడపిల్లలు అనేవాళ్ళు చూస్తే వాళ్ళు భయం వేస్తూ ఉంది. ఇంత క్రితం అంతా ఏంటంటే హక్కుల కోసం పోరాడాలనుకోవాలి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు హక్కులు లేవు, స్త్రీ బానిస కింద ఉంది. ఒకవేళ బానిస కింద ఉన్నప్పుడే శుభ్రంగా ఉందేమోనండి, ఎందుకంటే గుమ్మం దాటి బయటికి రాలేదు కాబట్టి ఆ ఇంట్లోనే, ఆ 4 గోడల మధ్య ఆ వంటింట్లోనే చాలా సేఫ్గా ఉందా అనే డౌట్ ఈరోజు మనకు వస్తూ ఉంది. ఈరోజు ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, ఈ రకరకాల పురుషులతో సమానంగా మేమేదో సమానత్వం సాధించామని చెప్పేసి అనుకుంటున్నారు తప్పితే అసలు ఎక్కడ రక్షణ అనేది అనిపించట్లేదు. ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన పిల్ల మళ్ళీ వస్తుందో, సేఫ్గా వస్తుందా రాదా అనే డౌట్ ఈరోజు అందరిలో ఉంది. ఇప్పుడు దీనికి మార్గాలు ఏమిటి అనే దాని మీద కొంత రీసెర్చ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక చర్య జరిగిన తర్వాత దానికి వాళ్ళ కఠిన శిక్షలు పడాలి, దానికి అంత అలర్ట్గా ఉండాలి, అది కాదని చెప్పడం లేదు. అసలు ఆ చర్యలకి పాల్పడకుండా ఉండే వ్యవస్థని సాధించుకోలేకపోతున్నామేమిటా అనేది కాస్త బాధాకరంగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కుటుంబ నేపథ్యాలు కూడా చాలా ఇందులో పాత్ర వహిస్తాయండి. చాలా పద్ధతిగా కొన్ని విలువలతో పెరిగిన పిల్లల్లో ఏంటంటే అంత మరీ పైశాచికత్వం అనేది దాదాపు రాదు. వాళ్ళలో ఏదన్నా జబ్బులు ఏదన్నా ఉండి ఆ పర్వర్షన్ అనేది ఏదన్నా ఉండి వాళ్ళలో ఏదన్నా రావచ్చేమో 100కి 1 కానీ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒక చాలా మంచిదనం ఇవన్నీ కూడా మనకి ఆ విలువల బేస్గా మనం పెరిగినట్లయితే వీళ్ళు ఎప్పుడు కూడా తప్పుని దాదాపు అంతగా చేయకపోవచ్చేమో. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళలో పెరుగుతున్నటువంటి కసి కూడా ఈరోజు పిల్లల విపరీతమైన ఒత్తిళ్ళు, ఒకటి అది పేరెంట్స్ సైడ్ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి, స్కూల్ సైడ్ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి, రకరకాల ఏదో ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పేసి ఆ విపరీతమైన ఒత్తిడిలో పోతున్నారు. తను అనుకున్నది సాధించలేక ఆ విధమైన ప్రెషర్తో ఏంటంటే ఏదో సమాజం మీద కసి పెరుగుతూ ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే మగపిల్లలకి మనం ఇంటి దగ్గర నుంచి ఏంటంటే నీకేమిట్రా మగ మహారాజు, ఆడపిల్లలు భయం చెప్తున్నాను తప్పితే మగపిల్లలకి ఎక్కడ కూడా ఏమి చెప్పరు. ఈరోజు ఆడపిల్లలకి చెప్పవలసిన దానికంటే కూడా మగపిల్లలకే నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ విధమైన ప్రవర్తన ఉండాలి అని చెప్పేసి
చెప్పే పరిస్థితులు ఈరోజు ఖచ్చితంగా నెలకొని ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి అది కూడా స్టార్ట్ కావాలి. అంతేగాని మరి నువ్వు మగాడు రా తిరక్క చెడిపోతావు అని చెప్పేది ఈరోజు కరెక్ట్ కాదని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఒకటి ఎంత దరిద్రంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది అంటే తప్పు ఎలా చేయాలో తెలుపుతుంది, అదే తప్పు నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుపుతుంది. ఇది చెడుని ఏ విధంగా మనం అంటించుకోవాలో అందులో నుంచి వచ్చే దాన్ని ఏమంటామంటే మనం ఒక పైశాచిక ఆనందం ఏమిటో ఈరోజు అక్కడ దొరుకుతూ ఉంది. అందుకే పిల్లలకి దాదాపు వీటికన్నింటి కొంచెం దూరంగా ఉండి కాస్త విచక్షణ జ్ఞానం అనేది వీళ్ళకి చెప్పడం అనేది దాని మీద చాలా దృష్టి పెట్టవలసిన అవసరం పేరెంట్స్కి ఉంది. నేను అదే గట్టిగా చెప్తూ ఉంటానండి. ఈ సెల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటి వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చెడు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే చాలా భయంకరంగా పరిస్థితి దాపురించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఖండించాలి. అదేవిధంగా అడుగడుగున కూడా మీరు వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండకపోతే చిన్నప్పుడే చూడండి మీకు అనిపిస్తుంది దొంగతనాలు చేయడం చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళకి కొంచెం హింసించడం చేస్తూ ఉంటారు, స్కూల్ ఎగ్గొట్టడం చేస్తూ ఉంటారు, స్కూల్లో నుంచి కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎదిరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళలో క్రూయల్టీ పెరుగుతున్నదని అనడానికి నిదర్శనాలు ఇవే. అలాగే చిన్న చిన్న మత్తు పదార్థాలు సేవించడం మొదలు పెడతా ఉంటారు, లేదా ఇంకేవో బెట్టింగ్లు అంటుంటారు, లేదా ఇంకేదో ప్రేమలు అంటుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మొదటి నుంచి పేరెంట్స్ ఏంటంటే మనం ఏదో పిల్లల్ని కన్నమే కాదండి, వాళ్ళని ఒక మంచి పౌరులు తయారు చేసే వరకు కూడా అడుగడుగున కూడా దాని అక్కడ ఆంక్షలను నేను చెప్పను కానీ చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పేసి నేను చెప్తే ఇప్పుడు మంచి వైపునే వాళ్ళని పయనించే విధంగా మనందరం చేద్దామని చెప్పేసి అదేవిధంగా జరుగుతున్న ఈ అన్యాయాలకి నిజంగా మీరు మగపిల్లలు ఉన్న అందరూ కూడా, అలాగే ఆడపిల్లలు కూడా జాగ్రత్త చెప్పండి, మగపిల్లలు ఉన్న అందరూ కూడా అందరి తల్లులకి నేను నమస్కరించి మరీ చెప్తూ ఉన్నానండి. కాస్త వాళ్ళు చెప్పండి చేయకూడని పనులు ఏమిటో, అవేమిటో, ఎలా ఉండాలో, ఇంట్లో చెల్లితో ఎలా ఉండాలో, అమ్మతో ఎలా ఉండాలో, అదేవిధంగా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో అది తప్పనిసరిగా పిల్లలకి మొదటి నుంచి మనం నేర్పించినట్లయితే కొంతవరకు మనం అరికట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సోషల్ మీడియా కూడా అలాగే ఇక్కడ చెప్పుకోకూడదు కానీ పోర్న్ వీడియోస్ ఉన్నాయండి. ఇవన్నీ బ్యాన్ చేసినప్పుడే పిల్లల్లో ఏమన్నా కాస్త ఆ మానసిక వికాసం అనేది వస్తుందేమో. అప్పటిదాకా దాదాపు ఇవన్నీ కూడా మనం ఏదో అనుభవంలో దేనికోసం ఎదిగినట్లు అవుతుందేమో అనిపిస్తూ ఉందండి. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని నాకైతే అస్తమానం ఏదో చేయాలి, వాళ్ళకి ఏదో మార్చాలి అని చెప్పేసి. అందుకే ప్రతి పేరెంట్ కూడా చాలా పిల్లలకి దగ్గరగా ఉండి వాళ్ళలో వస్తున్నటువంటి మార్పుల్ని మీరు అందరు గమనిస్తూ తప్పుదారిలో పయనిస్తూ ఉంటే సరిదిద్దుకుంటూ మంచి మార్గంలో పయనించే విధంగా మీరు అవసరం వస్తే ఏదైనా సలహాలు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళలో వస్తున్న మానసిక మార్పుల్ని ఎప్పుడు కూడా మీరు పసిగడుతూ ఉండాలి. ఎవరి దగ్గరైనా కాస్త సలహాలు తీసుకోండి. పెంపకాన్ని గురించినటువంటి ఆ సలహాలను కూడా మీరు అడిగిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగితే మీకు చెప్తూ ఉంటారు. ఇంకా ఏదైనా విపరీతమైనటువంటి వాళ్ళకి వైకల్యాలు ఉన్నట్లయితే అవసరం వస్తే మానసిక వైద్యం కూడా మనం సంప్రదించి ఎందుకంటే మంచి ఈ దేశానికి కాస్త మంచి బిడ్డను మనం ఇద్దామని చెప్పేసి అందరికీ నమస్కరిస్తున్నాం.